వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో ఎక్స్లో పోస్టు చేశారు ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక శుక్రవారం అధికారులతో చర్చిస్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్కు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్లో పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స కంప్లీట్ అయింది. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పైన ప్రధాని మోదీ ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడినటువంటి అంశాన్ని ప్రధానమంత్రి స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి యొక్క ట్వీట్ను ఒకసారి మనం పరిశీలించినప్పుడు పోస్టులో ప్రధానంగా స్పందించారు ప్రధానమంత్రి. కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ శుక్రవారం అధికారులతో చర్చిస్తున్నటువంటి సమయంలో తీవ్ర అస్వస్థకు గురైనటువంటి విషయం విదితమై. సో ప్రధానమంత్రి యొక్క ట్వీట్ను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను అని ప్రధానమంత్రి ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితిని ప్రధానమంత్రి స్వయంగా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజు మనం చూసుకోవచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదిలాగే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురయ్యారని చెప్పవచ్చు. శుక్రవారం రోజున అధికారులతోటి ఒక రివ్యూ నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆయన ఒక్కసారిగా తీవ్రమైనటువంటి అస్వస్థకు గురి కావడం, ఈ నేపథ్యంలో కూడా వెంటనే హైదరాబాద్ లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రి కూడా ఆయన వెళ్ళారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ సైనసైటిస్ అనే వ్యాధితో కూడా బాధపడుతున్నారు. ముక్కులో పూర్తిగా వాపులు రావడము, ఈ నేపథ్యంలో కూడా స్కాన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సర్జరీ చేయాలి అని చెప్పేసి కూడా వైద్యులు సూచించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో వెంటనే ఆయనకు ఈ రోజు ఉదయం కూడా శస్త్రచికిత్స కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఈయన ఆరోగ్య పరిస్థితి పైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా ఆరాధిస్తారని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదిక కూడా, ఎక్స్ వేదిక కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతో నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా జనాదరణ కలిగినటువంటి నాయకుడు కాబట్టి తిరిగి ఆయన కోలుకోవాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆశించారని చెప్పవచ్చు. ఇప్పటికే స్వయంగా ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మాట్లాడిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలి, గెట్ వెల్ సూన్ అంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదిక కూడా ఒక సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స పూర్తయిందని చెప్పవచ్చు. వైద్యులు మనం చూసుకుంటే వారం నుంచి 2 వారాల వరకు కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కు సూచించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే అనారోగ్యంతో కూడా ఆయన బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సైనసైటిస్ రావడం వల్ల కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ క్రమంలోనే అది వ్యాధి తీవ్రత చాలా ముదిరిన నేపథ్యంలో కూడా ఒకసారిగా ఎంఆర్ఐ స్కాన్ తీయించడం, ఆ తర్వాత వెంటనే శస్త్రచికిత్స నిర్వహించాలి తప్పదు అనుకున్నప్పుడు వెంటనే కూడా ఈ చికిత్సకు ఏర్పాటు చేయడం ఈ రోజు పూర్తి అవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఎన్డీఏలో కీలకమైనటువంటి వ్యక్తిగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి సంభాషణ నేపథ్యంలో ప్రధానమంత్రి అయితే ట్వీట్ చేశారు. దీనిపైన జనసేన ఏమైనా అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉందా ఈ సంభాషణకు సంబంధించినటువంటి ఇష్యూ పైన? ఇంతవరకు అయితే అఫీషియల్ గా వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో మాట్లాడినట్టుగా తనతో పవన్ కళ్యాణ్ యోగక్షేమాలు తెలుసుకున్నట్టుగా, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, కూటమిలో భాగస్వామ్యం కాబట్టి, అదేవిధంగా ముందు నుంచి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా ప్రధానమంత్రికి ఎంతో సన్నిహితం ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి కాబట్టి, ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయనే ఫోన్ చేసి, ప్రధాన కార్యాలయం నుంచి ఆయనే ఫోన్ చేసి మాట్లాడినటువంటి సందేశాన్ని కూడా అంశాలను తనతో ఏం మాట్లాడాను, అతను పూర్తిగా ఆరోగ్యంగా కోలుకోవాలన్న ఆకాంక్షను కూడా నేను ఆకాంక్షించినట్లు కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వేదికగా కూడా స్పందించినటువంటి పరిస్థితి. అయితే అఫీషియల్ గా జనసేన పార్టీ కార్యాలయం నుంచి మాత్రం ఇప్పటి వరకు అయితే సమాచారం రాలేదు. పూర్తి స్థాయిలో ఏదైతే ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ అంశాన్ని పంచుకున్నారు. కానీ అఫీషియల్ గా ఇక్కడ రాష్ట్రం నుంచి మనకు ఈ జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రానటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహితం, ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కదా చాలా
అంటే రాజకీయంగా వీళ్ళు కాకుండానే ఎంతో సన్నిహితం కలిగినటువంటి నేతలు కాబట్టి, అదే విధంగా ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యం కావటము, ఇదే విధంగా ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అంటే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ అంశాలు కావచ్చు, ఎలక్షన్ కంటే ముందు కూడా అన్ని అంశాల్లోనూ పవన్ కళ్యాణ్ చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నారు. కూటమిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణమే పవన్ కళ్యాణ్ కాబట్టి, ఎంతో ఆప్యాయత కలిగినటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా అతను అనారోగ్యం గురి కావడం, ఈ రోజు ఒక డాక్టర్ చికిత్స జరిగి ఆయన విజయవంతంగా పూర్తి స్థాయిలో కోలుకోవాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కోరినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపైన ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తూ కూడా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడినటువంటి అంశాలను స్వయంగా ప్రధానమంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. సో ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది జనసేన పార్టీ. సో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల సమయంలో సో కూటమి ఏర్పాటులో కూడా పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఇదే అంశానికి సంబంధించి ప్రధానమంత్రి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. తాజాగా ఆయన సైనసైటిస్కి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యతో శస్త్రచికిత్సను కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ కూడా సో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. సో ప్రధానమంత్రి ఏదైతే చంద్రబాబు ట్వీట్ని కూడా ఒకసారి మనం పరిశీలించినప్పుడు సో సెండింగ్ మై బెస్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద స్పీడీ రికవరీ ఫాలోయింగ్ హిస్ సర్జరీ అనేటువంటి అంశాలను ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తావించారు ట్వీట్లో. ఆయన త్వరగా కోలుకోవాలి, తిరిగి మళ్ళీ ఆయన త్వరగా ఆరోగ్యంగా ప్రజాక్షేత్రంలోకి రావాలి అంటూ కూడా సో చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోండి పవన్ అన్న. నిత్యము రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమమే ఆశగా శ్వాసగా పనిచేసేటువంటి మీరు త్వరగా పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ కూడా నారా లోకేష్ ట్వీట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పైన సో రాష్ట్ర దేశాధినేతలు కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రధాని మోదీ సో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు.